విజయవాడ ఆంధ్రరత్న భవన్లో శుక్రవారం వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు. సరస్వతి షేర్ల విషయంలో సొంత తల్లి విజయమ్మపై జగన్ కేసు పెట్టి ఆమెను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మేనల్లుడు మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిగా చరిత్రలో మిగిలిపోతారని విరుచుకుపడ్డారు. ఇక సరస్వతి పవర్ షేర్ల ఎంఓయూపై జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారు. నా పిల్లలకు ఆస్తులు కేటాయిస్తున్నట్లు సంతకం పెట్టారు. ఇంతవరకు ఒక్క ఆస్తి కూడా చేతికి రాలేదు. సరస్వతి సిమెంట్ కు సంబంధించి నా భాగానికి వచ్చిన దాన్ని విజయమ్మకు గిఫ్ట్ డీడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె మీదే కేసు వేసి షేర్లు వెనక్కి ఇవ్వాలంటున్నారు. సొంత తల్లికి ఆయన చేస్తున్న ద్రోహం ఇది. నాకు ఆస్తులు ఇస్తారా ఇవ్వరా అనేది డోంట్ కేర్. కాకపోతే తల్లి మీద కేసు వేసిన వాడిగా సొంత మేనల్లుడు మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్న వాడిలా జగన్ చరిత్రలో మిగిలిపోతారు. ఆస్తులు కాజేయడానికి సుబ్బారెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. విజయసాయిరెడ్డి లాంటి వారితో ఎన్నైనా అబద్ధాలు మాట్లాడిస్తారు. జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైసీపీ వాళ్లే ఆలోచించాలని షర్మిల అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇటీవల పోలవరం పరిశీలనకు వెళ్లొచ్చిన ఆ పార్టీ నేతలు కిరణ్ కుమార్ తదితరులతో కలిసి ఆమె ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. పోలవరం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45 నుంచి 41 మీటర్లకు కుదించాలని కేంద్రం చూస్తోంది. 41 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే ఎన్ని ఎకరాలకు నీరిస్తారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమని పోలవరం వెబ్సైట్ లో కేంద్రం పెడితే రాష్ట్రానికి చెందిన ఎంపీలు నోరు మెదపడం లేదు. దాదాపు 96,000 కుటుంబాలకు ఇంకా పునరావాసం కల్పించాలి. 85,000 కుటుంబాలకు ఆర్ఎండ్ఆర్ ఎగ్గొట్టేలా ప్రాజెక్టు ఎత్తు తగ్గించారు. చేతులు జోడించి అడుగుతున్నా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయకండి. జగన్ చేసిన తప్పును మీరు సరిచేయండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. నేను రాజకీయాల్లో ఉన్నది జగన్ ను తిట్టడానికి కాదు. పిసిసి అధ్యక్షురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని అంశాలు మాట్లాడాల్సి ఉంది అన్నారు. ప్రధాని మోడీ రాజధాని అమరావతికి వస్తే మమ్మల్ని దగ్గరకు రాణిస్తారా? ఒకవేళ రాణిస్తే మాత్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అడుగుతామని షర్మిల తెలిపారు. ఇక షర్మిల వ్యాఖ్యలు ఈ విధంగా ఉంటే మరోవైపు కొంతమంది వైసీపీ నేతలు ఆస్తి వద్దంటూనే సరస్వతి పవర్ షేర్ల గురించి మాట్లాడుతూ జగన్ పరువును షర్మిల తీస్తున్నారని, అసలు జగన్ తో తనకు ఎందుకు విభేదాలు వచ్చాయో షర్మిల నిజాయితీగా నిజాలే చెప్పాలని, ఇలా అనవసరంగా నిందించడం ఏమాత్రం కరెక్ట్ కాదని వైసీపీలో కొంతమంది మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఇక ఏం జరిగిందో పూర్తి విషయాలని షర్మిల ప్రజలకు తెలియజేయాలని, అప్పుడు తప్పు జగన్దా షర్మిలాదా ప్రజలే తేలుస్తారని అన్నారు. అందుకే షర్మిల కొన్ని విషయాలపైనే ఆరోపణలు చేస్తున్నారని కొంతమంది నేతలు గుసగుసలాడుతున్నట్లు సమాచారం. జగన్ మౌనం పాటించినంత మాత్రాన షర్మిల చేస్తున్న ఆరోపణలు ఎప్పటికీ నిజం కావని అంటున్నారు.